సోషల్ మీడియాలో నిజాల కంటే అబద్ధాలు ఎక్కువగా అసలు ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు, దాని విషయం గురించి అసలు తెలియని వాళ్ళు, ఆ సబ్జెక్ట్ చదవని వాళ్ళు అందరూ వచ్చి ఒకళ్ళు డెలివరీకి కష్టపడాల్సిన అవసరము లేదు. దాన్ని ఒక భూతంలాగా చూపించాల్సిన అవసరం లేదు. డెలివరీ అంటే ఒక ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంట్‌లో ఒక మంచి విధంగా కూడా ఆడుతూ పాడుతూ కూడా మనం చేసుకోవచ్చు. జూలై 23వ తారీఖు అయింది. 24, 25వ తారీఖు డిశ్చార్జ్ అయిపోయింది. ఆగస్టు 10వ తారీఖు కూడా ఒక వీబ్యాక్ డెలివరీకి ఒక అమ్మాయి అడ్మిట్ అయింది. అసలు ఆ అమ్మాయి మా దగ్గర చెకప్సే చేయించుకోలేదు. సిజేరియన్ అయ్యి 3 సంవత్సరాలైంది. గుడ్. మేము స్కాన్ చేసుకున్నాము. స్కాన్‌లో కూడా స్కార్ థిక్‌నెస్ మంచిగా ఉంది. మిసెస్ మామ్ అయితేనేమి, ఫెర్టిలిటీ కాన్క్లేవ్ అయితేనేమి, ఉమెన్స్ హెల్త్ కాన్క్లేవ్ అయితేనేమి, ఇలా ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలు కూడా మేము చేపడతాం. నమస్కారం, నేను మీ డాక్టర్ శిల్పి రెడ్డి. అండ్ ఈ రోజు ఇంకొక అన్‌ఫిల్టర్డ్‌లో మనం మాట్లాడుకోబోతున్నాము సోషల్ మీడియా గురించి. కరెక్ట్, మీరు విన్నది అబ్సల్యూట్‌లీ కరెక్ట్. అసలు నేను సోషల్ మీడియాకి ఎందుకొచ్చానో చాలా మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో నిజాల కంటే అబద్ధాలు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. అదే విధంగా అసలు ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు, దాని విషయం గురించి అసలు తెలియని వాళ్ళు, ఆ సబ్జెక్ట్ చదవని వాళ్ళు అందరూ వచ్చి సోషల్ మీడియాలో రకరకాల అపోహలు, అనుమానాలు, అద్భుతాలు అన్నీ కూడా అసహ్యంగా పెడుతున్నారు. దానివల్ల డిస్టర్బ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే విధంగా నిజంగా మెడికల్ నాలెడ్జ్ కనుక ఒక మంచి ప్రొఫెషనల్ డాక్టర్ వాళ్ళ సబ్జెక్ట్ గురించి చెప్పినట్టయితే అవి నిజాలవుతాయి. అలాంటి నిజాలు తెలవాల్సిన రోజులు వచ్చాయి అనుకుని కొన్ని సంవత్సరాలుగా నేను సోషల్ మీడియాకొచ్చాను. అయితే నేను సోషల్ మీడియాలో ఏది పెట్టినా కూడా అది నిజం. ఎందుకంటే నిజం నిర్భయంగా చెప్పాలి కాబట్టి. అదే విధంగా ఆ నిజాలలో ఎన్నో రకాల మంచి ఉద్దేశాలు, మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు డెలివరీకి కష్టపడాల్సిన అవసరము లేదు. దాన్ని ఒక భూతంలాగా చూపించాల్సిన అవసరం లేదు. డెలివరీ అంటే ఒక ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంట్‌లో ఒక మంచి విధంగా కూడా ఆడుతూ పాడుతూ కూడా మనం చేసుకోవచ్చు. అదే విధంగా రిస్క్ ఉన్నప్పటికీను హాస్పిటల్ కెపాసిటీని బట్టి, మీరు పనిచేసే హాస్పిటల్ కెపాసిటీని బట్టి, మీ టీమ్ ట్రైనింగ్‌ని బట్టి, అదే విధంగా మీ హాస్పిటల్‌లో ఉన్న సదుపాయాలు బ్లడ్ బ్యాంక్ కానీ, ఇంటెన్సివ్ కేర్ గానీ, అనస్థీషియా టీమ్ కానీ, సపోర్ట్‌ని బట్టి మీరు హై రిస్క్ కేర్ కూడా ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో నేను సోషల్ మీడియాకొచ్చాను. అయితే ఆ విధంగా నిజంగానే నన్ను నా సోషల్ మీడియా మిత్రులందరూ, ఫాలోవర్స్ అందరూ చాలా ఆప్యాయంగా, చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళందరూ నన్ను ఇప్పుడున్న ఫాలోవర్స్‌కి తీసుకెళ్లారు. అయితే దానివల్ల నేను సొసైటీకి చేసిన మంచి, నేను చేసే వర్క్ నలుగురికి తెలవడంతో వాళ్ళు కూడా వచ్చి ఆ సర్వీస్‌ని తీసుకోవడమే కాకుండా వీబ్యాక్ డెలివరీ అయితేమి, నార్మల్ డెలివరీస్ అయితేనేమి, వెజైనల్ డెలివరీస్ అయితే, బ్రీచ్ డెలివరీస్ అయితేనేమి, ట్విన్ నార్మల్ అయితేనేమి, అలా ఎంతోమంది నా సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా 2, 3 నెలల నుంచి మేము మిసెస్ మామ్ ప్రోగ్రామ్ కోసం చాలా బిజీగా ఉన్నాం. ఎందుకంటే మాకు మిసెస్ మామ్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోగ్రామ్‌కి మేము ఎంతోమంది ప్రెగ్నెంట్ కపుల్స్ వస్తారు. వాళ్ళకి మేము ఏమేం చేయాలి? ఎలా వాళ్ళకి హెల్తీ ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలి అనే టాపిక్స్ గురించి ముంబైలో, బెంగుళూరులో, హైదరాబాద్‌లో మిసెస్ మామ్ అనే ప్రోగ్రామ్ కోసము మా పనులలో మేమున్నాము. మా పనులలో మేము ఉండడమే కాకుండా హాస్పిటల్ నిర్వహణలో, డెలివరీస్‌లో ఒక 70-100 ఓపీ చూస్తాను నేను రోజు. ఓపీలు చూసుకుంటూ, కుటుంబం చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇలా ఎన్నో రకాలుగా నేను బిజీగా ఉన్నప్పుడు చాలా డిస్టర్బింగ్‌గా, చాలా ఇరిటేటింగ్‌గా ఒక ఈవెంట్ అనేది నేను చూసాను. అయితే నేననుకున్నాను అందరికీ ఒక మంచి ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది వేరేగా ఉంటారు. వాళ్ళకి జరిగింది వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకోవడంలో తప్పు లేదు. ఓకే. అని నేను వదిలేసాను. వదిలేసినా కూడా పిచ్చి పరాకాష్ఠకెళ్ళినట్టు ఇంకా దాన్ని పెరుగుతూ, పెరుగుతూ, పెరుగుతూ సోషల్ మీడియాలో అందరిని డిస్టర్బ్ చేయడం జరుగుతోంది. అయితే ఈ డిస్టర్బెన్స్‌లో నన్ను నమ్ముకున్న వాళ్ళు, అదే విధంగా నా దగ్గరకొచ్చే పేషెంట్స్, అదే విధంగా నిజంగానే వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతున్నారు. అసలు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే నిజాలు కదా మనం మాట్లాడుకోవాలి. అలాంటప్పుడు నేను నిజమెందుకు మాట్లాడొద్దు అనే ఉద్దేశంతో నేను ఈ అన్‌ఫిల్టర్డ్ చేశాను. ఈ అన్‌ఫిల్టర్డ్‌లో మీకు తెలవాల్సిన అవసరం ఏంటిదంటే,
గత కొన్ని నెలలుగా 2 సెప్టెంబర్, అక్టోబర్‌లో వచ్చిన వీడియోస్‌ని గనక మీరు చూసుకున్నట్టయితే, ఒక వీబ్యాక్ డెలివరీకి ఒక అమ్మాయి అడ్మిట్ అయింది. అసలు ఆ అమ్మాయి మా దగ్గర చెకప్సే చేయించుకోలేదు. జులై 21కి ఫస్ట్ టైమ్ నేను ఆమెను చూసాను. ఆమె డెలివరీ అయ్యి, సిజేరియన్ అయ్యి 3 సంవత్సరాలయింది. గుడ్. మేము స్కాన్ చేసుకున్నాము. స్కాన్‌లో కూడా స్కార్ థిక్‌నెస్ మంచిగా ఉంది. నేను దారి ఉందా లేదా చెక్ చేశాను. దారి కూడా బానే ఉంది. లాస్ట్ టైమ్ డెలివరీ సిజేరియన్ ఎందుకు అయిందంటే, ఏదో ఊర్లో అయింది కాబట్టి సిజేరియన్ అయిపోయింది. వేరే ఏ ప్రాబ్లమ్స్ లేదు. నా యూట్రస్ అంతా మంచిగానే ఉంది అని తను చెప్పడంతో నోట్స్ అవన్నీ చెక్ చేసుకొని, ఓకే. నువ్వు వీబ్యాక్‌కి వెళ్ళొచ్చు. వీబ్యాక్‌కి వెళ్ళాలి అనంటే ఫలానా క్రైటీరియా ఉంటాయి. అట్‌లీస్ట్ 2-3 సెంటీమీటర్స్ అని ఉండాలి. హెడ్ డౌన్ ఉండాలి. వాటర్ లెవెల్ మంచిగుండాలి. ఇలా మేము అన్ని క్రైటీరియాస్ చెక్ చేసుకొని అడ్మిషన్ చెప్తే 22 తారీఖు అడ్మిట్ అయింది. అయిన తర్వాత మేము యోగా, ఎక్సర్‌సైజెస్, తనకివ్వాల్సిన అటెన్షన్, టీము అన్నీ ఇచ్చాం. అయితే మార్నింగ్ తను సాయంత్రం 4 గంటలకి అడ్మిట్ అయితే, మార్నింగ్ 4 గంటలకి మేము చూసుకున్నట్టయితే మంచిగా ప్రోగ్రెస్ అయింది. 3-4 సెంటీమీటర్స్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మేము ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మేము వాటర్ బ్రేక్ చేసి చెక్ చేసుకుంటాము. చూసాము అంతా మంచిగుంది. ఆ తర్వాత మేము మెడికేషన్ పెట్టింది చాలా బాగా పనిచేసింది. మధ్యాహ్నం అయ్యేసరికి ఒక 2 గంటలకి అలాగా తనకి పెయిన్ రిలీఫ్ కోసమని కొంచెం ఎపిడ్యూరల్ అడిగితే కూడా ఇచ్చాము. ఎందుకంటే స్కార్ పెయిన్ లేదు. మంచిగుంది. స్కాన్‌లో కూడా అన్నీ బాగున్నాయి కాబట్టి, సరే ఇంక రావాల్సింది డైలటేషనే కదా! అని మేము తనకి ఎపిడ్యూరల్ ఇచ్చాము. ఇచ్చి పెయిన్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత కూడా ఆ 5 సెంటీమీటర్స్ నుంచి నెక్స్ట్ 5 అవర్స్ వరకు కూడా తను ముందుకు వెళ్ళలేదు. ఓపెన్ అవ్వలేదు. మేము ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో పనిచేస్తాం. మాకు ప్రోటోకాల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మా ప్రోటోకాల్ ప్రకారం మేము, మేము ఒక గ్రాఫ్ అనేది ఫాలో అవుతాం. పార్టోగ్రామ్ అనే గ్రాఫ్ ఫాలో అవుతాం. ఇప్పుడు పార్టోగ్రామ్ అనే గ్రాఫ్ ప్రపంచవ్యాప్తంగా అదే గ్రాఫ్ ఫాలో అవుతారు. ఆ గ్రాఫ్ ప్రకారంగా తను ముందుకు వెళ్ళనప్పుడు ఖచ్చితంగా ఇందులో ఏదో ప్రాబ్లమ్ ఉందని అనుకుని, మేము బేబీ కండిషన్ చెక్ చేసుకొని, బేబీ బ్రహ్మాండంగా ఉంది. మదర్ కండిషన్ చెక్ చేసుకొని, మదర్ దారి ఓపెన్ అవ్వట్లేదు. ఏదైనా ఇష్యూ ఉండొచ్చు అనేసి సుమారుగా రాత్రి 7:30కి మేము డెలివరీ చేశాం. చెప్పి చేశాము, వివరించి చేశాము. అదే విధంగా అంతకు మించి వెయిట్ చేయొద్దు. ఎందుకంటే నేను 21 తారీఖు తనని చూసాను. 22 అడ్మిట్ అయింది. 23 తారీఖు రాత్రికి మేము తనకి వివరంగా చెప్పి, ఈ వివరాలనేవి తనకి పొద్దున్నుంచి కూడా మేము చెప్తూ వస్తున్నాం. మా దగ్గర పనిచేసే డాక్టర్స్ కూడా, "నీకు కొంచెం స్లోగా ప్రోగ్రెస్ అవుతున్నావు. ఇదెందుకో ప్రోగ్రెషన్‌లో ప్రాబ్లమ్ ఉంది. చూద్దాము, ప్రయత్నిద్దాము" అనేసి ఎవరు అలసిపోవద్దు, ఎవరికీ ఏ ప్రాబ్లమ్ రావద్దు అనే ఉద్దేశంతోనే కలుపుకొని ముందుకు వెళ్తూ 7:30కి సర్జరీ చేశాం. తల్లి బావుంది, బిడ్డ బావుంది. అయితే డెలివరీ చేసేటప్పుడు మాకు ఏం తెలిసిందంటే, పేగుకి 2 ముళ్ళున్నాయి. అది పేగు మెడకి లేదు. 2 ముళ్ళు జస్ట్ పేగుకున్నాయి. దాన్ని ట్రూ నాట్స్ అంటారు. దానివల్ల ఇప్పుడు తనకి ఏ ఇబ్బంది లేదు. ఓకే. బేబీ బాగుంది. బేబీ మంచిగున్న తర్వాత కూడా ఆ గర్భసంచి మేము చూసుకున్నట్టయితే కొంచెం ఒకలాగా బనానా షేప్ గర్భసంచిలాగా ఉంది. సుమారుగా బనానా షేప్ గర్భసంచులకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కొంచెం తక్కువ. ఎందుకంటే కాంట్రాక్షన్స్ అనేవి ఒక డీవియేషన్‌లో వెళ్తాయి. ఇలాగని కాంట్రాక్షన్స్ కిందికి రావు. ఒక పక్కకెళ్తాయి. అలా బనానా షేప్ యూట్రస్ ఉన్నదని మేము ధృవీకరించుకుని, ఓకే. నో ప్రాబ్లమ్. మనము సెక్షనే అయింది. అంతా బావుందని బేబీని కూడా మదర్ సైడ్ ఇచ్చేసాం. ఇప్పుడు ఇదంతా జూలై 23 తారీఖయింది. 24, 25 తారీఖు డిశ్చార్జ్ అయిపోయింది. ఆగస్టు 10 తారీఖు కూడా ఆ అమ్మాయి నార్మల్ డెలివరీకి ఏం చేయాలి అని వీడియోస్ పెట్టింది. డెలివరీ అయిన తర్వాత కూడా నిన్ను చూడగానే నాకు ఆహ్లాదకరంగా ఉండిందని చెప్పి బిడ్డ, తల్లికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ పెట్టింది. ఆ తర్వాత తను నార్మల్ డెలివరీలో మేము చేయించిన ఎక్సర్‌సైజెస్ వీడియో కూడా పెట్టింది. అప్పుడంతా లేని ప్రాబ్లమ్ సడెన్‌గా సెప్టెంబర్‌లో ఏమైంది? ఎందుకంటే ఆ తర్వాత ఫాలో అప్‌కి కానీ తను రాలేదు. అంటే తనకి ఏ ఇబ్బంది లేదు. తనకి చిన్నపాటి ఇబ్బంది కూడా లేదు. తను పెట్టిన వీడియోలో కూడా మనం చూసుకున్నట్టయితే తను మంచిగా ఇలా ఊగుతూ, మాట్లాడుతూ, తుల్లుతూ, ఎవరో అందిస్తున్న ఇన్ఫర్మేషన్‌ని చెప్తూ, తనకి స్వంతగా ఎక్స్‌ప్రెషన్ లేని నిజాలు అనుకుని చెప్పిన అబద్ధాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆబ్స్టెట్రిక్స్ అన్న తర్వాత, డెలివరీ అన్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అయితేనే ప్రోగ్రెస్ అవ్వదు. కానీ సరైన సమయానికి డెలివరీ చేసి మనం అందించాల్సిన తల్లి, బిడ్డ ఒక క్షేమం మేము చూసుకున్నాం.
ప్రతిసారి వీబ్యాక్ అని అంటారు. ఈరోజు పొద్దున కూడా నేను ఒక వీబ్యాక్ చేశాను. అది వీబ్యాక్ కోసం వచ్చిన పేషెంట్స్ లాస్ట్ మొమెంట్‌లో వాళ్ళకి పెయిన్స్ మంచిగా వచ్చేటప్పుడు సెక్షన్ చేయమని అడుగుతారు. అలా చేయమన్నా కూడా మేము చేస్తాం. కానీ ఆ పేషెంట్ మంచిగా వీబ్యాక్ చేయించుకుంది. ఆ వీబ్యాక్ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. సో, వీబ్యాక్ అనేది ఎవరిని అడ్మిట్ చేస్తామనేది కూడా ఇంపార్టెంట్. మేము ఒక నలుగురిని వీబ్యాక్‌కి అడ్మిట్ చేసుకుంటే, అందులో ముగ్గురికే వీబ్యాక్ అయ్యే అవకాశం మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళకి అది ముందుకెళ్ళకపోవడమో, దారి ఓపెన్ కాకపోవడమో, లేకపోతే బేబీ మోషన్ పాస్ చేయడమో, లేకపోతే కుట్ల దగ్గర నొప్పొచ్చో, ఎన్నో రకాల సమస్యలతో మనం అది సెక్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక నార్మల్ డెలివరీయే జరగడానికి చాలా కష్టంగా ఉన్న రోజుల్లో, మేము మా పేషెంట్స్ అందరిని చాలా బాగా ప్రిపేర్ చేసి, ఎక్సర్‌సైజెస్‌కి పంపించి, డయట్ కరెక్ట్‌గా చెప్పి, అన్ని వివరాలు చూసుకుని, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళతో మేము చాలా టైమ్ స్పెండ్ చేసి, వాళ్ళని మోటివేట్ చేసి, కాన్ఫిడెన్స్‌లోకి తీసుకెళ్ళిన వాళ్ళకి మా రిజల్ట్స్ బాగుంటాయి. వాళ్ళందరికీ తెలుసు. సీరియస్‌గా ఉన్న కండిషన్స్‌లో మనం ఈ రిజల్ట్స్‌ని మార్చలేము. కొంతమందికి షుగర్ ఉండొచ్చు, హై షుగర్స్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. చిన్న బేబీ పుట్టొచ్చు. స్మాలర్ బేబీ రిస్క్ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి నిజంగానే మనము హై రిస్క్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మనము పెద్దగా ఏమీ మార్చలేము. కానీ లో రిస్క్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. సో, ఈ ఇంత ఎఫర్ట్ పెట్టి ఆ పేషెంట్‌కి అంత కేర్ తీసుకొని మంచి రిజల్ట్స్ ఇచ్చి తను ఆల్మోస్ట్ నెల రోజుల వరకు గూడా బానే ఉంది. ఆ 2 నెలల తర్వాత ఏమైంది? తనని ఎవరు ప్రేరేపించారు? తనకి ఎందుకు అలా అనిపిచ్చిందో మనకు తెలీదు. ఆ తర్వాతనే ఇదంతా మొదలైంది. సో, తనకి మెంటలీ ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు. లేపోతే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అంటారు. అందులో ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇద్దరు పిల్లల వరకు ఒకటేసారి మీద పడేసరికి నిద్రలేమి సమస్యలతో కూడా చాలా మందికి ఇలాంటి సమస్యలు రావచ్చు. తను ఈ ప్రాబ్లమ్‌ని తన వరకు పెట్టుకోకుండా, నిజంగా ఏదైనా ఇబ్బందుంటే నాతో వచ్చి మాట్లాడాలి. నేను వివరణ ఇస్తాను. నేనేమైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది కాకుండా సోషల్ మీడియాలో అందరిని డిస్టర్బ్ చేయడము, ఏది పడితే అది వాగడము, ఏది పడితే అది చెప్పడం అనేది నిజం కాదు. అండ్ ఇంకొకటి 25 ఏళ్ల నుంచి చదువుకుని ప్రాక్టీస్ చేసే నాకు పేషెంట్‌లకి ఎప్పుడు డెలివరీ చెయ్యాలి అనే సంగతి తెలీదు అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే అది నిజంగానే నవ్వుకోవాల్సిన విషయం. అప్పుడప్పుడు నాకు తెలుగు పలకలేను. కానీ పర్వాలేదు. అయినా కూడా నేను చెప్పదలుచుకుందేంటంటే, నిజంగా నవ్వాల్సిన విషయం. నా దగ్గర వచ్చిన పేషెంట్స్‌లో 30% అంటే 30% మందికి ఫెర్టిలిటీ ప్రెగ్నెన్సీస్, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, మోర్ థాన్ 35 ఇయర్స్ ఉన్న మదర్స్ ఉంటారు. 5, 6 సార్లు మిస్‌క్యారేజ్ అయిన మదర్స్ ఉంటారు. ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌తో మదర్స్ ఉంటారు. ఉమ్మనీరు తక్కువుంటది. ఉమ్మనీరు ఎక్కువుంటుంది. లేకపోతే బేబీ చిన్నగా ఉంటది. లేకపోతే డయాబెటిస్ వల్ల బేబీ పెద్దగా ఉంటది. సో, అలాంటి వాళ్ళకి నేనెప్పుడు డెలివరీ చేస్తే బేబీకి క్షేమము అనేది నాకు తెలుసు. నా ఫీటల్ మెడిసిన్ టీమ్‌కి తెలుసు. మా ఫీటల్ మెడిసిన్ టీమ్ మెంబర్స్ ఎప్పుడు డెలివరీ అయితే మంచిదో అని చెప్తే మేము ఆ సమయానికి డెలివరీ చేస్తే మంచి ఔట్‌కమ్స్ ఉంటాయి. దాని గురించి కూడా అనవసరంగా వాగడము, ఏది పడితే అది చెప్పడము, జనాలని భయభ్రాంతులు చేయడము, ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది. అన్నీ అయిపోయి డాక్టర్స్ మీద పడడం అనేది నిజంగా ఒప్పుకోకూడని విషయం. ఎందుకంటే మేము కుటుంబాన్ని గూడా పట్టించుకోకుండా రాత్రనక, పగలనక డెలివరీస్ అని పడి తిరిగి సేవలందించే వాళ్ళం. నాలాగే నాతో పాటు నన్ను నమ్ముకుని ఇంకొక 16 మంది డాక్టర్స్ ఉన్నారు. ఎనీ టైమ్ మేము నలుగురం డ్యూటీలో ఉంటాము, చేస్తాము. డెలివరీస్ అవుతూనే ఉంటాయి. అలాగే హై రిస్క్ డెలివరీస్ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి అదేదో చాలా క్యాజువల్ విషయం అయినట్టు డాక్టర్స్‌ని బ్లేమ్ చేయడము, వాళ్ళని డబ్బులడగడము, వాళ్ళని హింసించడము, మానసికంగా హింసించడము, వాళ్ళని అనవసరంగా అన్‌పాపులర్ చేయడము, వీళ్ళ పాపులారిటీ పెంచుకోవడం కోసము, అనవసరంగా ఫాలోవర్స్‌ని పెంచుకోవడం కోసము, లేపోతే అన్‌వాంటెడ్ అటెన్షన్ తెచ్చుకొని మెంటల్ సాటిస్ఫాక్షన్‌కి వాళ్ళంతట వాళ్ళు మానసిక రోగుల కింద మారుతున్నారు తప్పితే, దానివల్ల వచ్చే లాభమేమీ లేదు. అండ్ డాక్టర్స్ అన్న తర్వాత చాలా రకాల స్పెషల్ సిట్యుయేషన్స్ ఉంటాయి. ఆ స్పెషల్ సిట్యుయేషన్స్‌లో మేము మా ప్రాణాన్ని అడ్డేసి కూడా ఎన్నో సార్లు, ఎన్నో విషయాలు ముందుకొచ్చి చేస్తాం. అలాంటప్పుడు అంతగా కష్టపడి పనిచేసే డాక్టర్లని ఇంత హీనంగా మాట్లాడడం అనేది అస్సలు ఒప్పుకోకూడని విషయం.
ఏ ప్రెస్ అయినా, ఏ మీడియా అయినా, ఏ సోషల్ మీడియా అయినా యాక్సెప్ట్ చెయ్యకూడని విషయం. ఎందుకంటే డాక్టర్స్ అన్న తర్వాత ప్రాణాలు కాపాడతాము. దేనికైనా మేము నిలబడతాము. అదే విధంగా లాస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే 5 సంవత్సరాలుగా మనము రకరకాల సమస్యలు చూస్తున్నాం. అప్పుడే కూర్చొని తిన్న మనుషులు కుప్పకూలి చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారో కూడా తెలీదు. హార్ట్ అటాక్స్ అనుకోని విధంగా వస్తున్నాయి. సో, ఏదో ఒక ప్రాబ్లమ్ మనల్ని వెంటాడుతోంది. అది బ్లడ్ క్లాట్స్ అయ్యి వెంటాడుతోందా? ఏదో ఒక ప్రాబ్లమ్ మనని నిజంగానే తెలియని ప్రాబ్లమ్స్ మనకు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అది నిజంగా తల్లి, పిల్లల విషయంలో కూడా మనం చూస్తున్నాం. బ్లడ్ కోయాగులేషన్ ప్రాబ్లమ్స్ వల్ల సడెన్‌గా హార్ట్ బీట్స్ ఆగిపోతున్నాయి. డెలివరీ అయిన బేబీస్‌కి కూడా కొన్ని కార్డియాక్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. కొన్ని అబ్నార్మాలిటీస్ చూస్తున్నాం. కొన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. దానివల్ల వాళ్ళకి కూడా హాని అనేది జరుగుతోంది. ఇలాగా ఎన్నో రకాల కొత్త కొత్త సమస్యలతో బాధపడే మాకు ప్రతిరోజు ఒక ఛాలెంజ్ కింద తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉన్న మాకు ఈ సోషల్ మీడియా హెరాస్మెంట్‌లు, ఈ సోషల్ మీడియా నాన్‌సెన్స్‌లు తలనొప్పిగా మారాయి. దీన్ని చూసే వాళ్ళు దాన్ని ఖచ్చితంగా ప్రోత్సహించొద్దు. ఎందుకంటే ఒక డాక్టర్ తన తనకంటే ఎక్కువ విలువ ప్రాక్టీస్‌కిస్తారు. అలా ప్రాక్టీస్‌కి ఇచ్చే విలువలున్న డాక్టర్స్ చాలా తక్కువ మందుంటారు. నేను సమాజానికి ఎన్నో మంచి పనులు చేస్తాను. నా వీలైనంత వరకు నేను చేస్తాను. సోషల్ మీడియాలో చెప్పేది చెప్తాను. వాళ్ళేదైనా క్వెషన్స్ అడిగితే సమాధానాలు చెప్తాను. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్స్ కూడా తీసుకుంటాను. అదే విధంగా మిసెస్ మామ్ అయితేనేమి, ఫెర్టిలిటీ కాన్క్లేవ్ అయితేనేమి, వుమెన్స్ హెల్త్ కాన్క్లేవ్ అయితేనేమి, ఇలా ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలు కూడా మేము చేపడతాం. ఎందుకు? జనాలని స్ఫూర్తి తీసుకురావడానికి. వాళ్ళల్లో విద్య, వైద్యం గురించి అవేర్‌నెస్ పెంచడానికి. ఇలాంటివన్నీ మేము చేస్తూ ఉంటే మమ్మల్నే కాళ్ళు లాగి, మమ్మల్నే వెనకాడిది, మమ్మల్నే హింస పెడితే ఎవరికేమొస్తుంది? ఇవన్నీ కూడా మానసిక ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేసే పనులే. అండ్ తల్లి ఒక తల్లి అన్న తర్వాత ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళ క్షేమాలు చూసుకోవాల్సిన అవసరం తనకుంది. ఇవన్నీ వదిలేసి ఇలాంటి పనులు సోషల్ మీడియాలో చేసి ఫా ఫాలోవర్స్ కోసమైతేనేమి, లేపోతే పనులు చేయడానికైతేనేమి, ఎవరెవరు కామెంట్ చేస్తున్నారో చూసుకొని వాళ్ళకి రిప్లై చేయడం, ఇవన్నీ ఎందుకబ్బా? నాకసలు అర్థం గాదు. ఇదంతా చాలా నాన్‌సెన్స్. అండ్ వీటిని ఎవ్వరూ కూడా ఆమోదించకూడదు. ఏది జరిగినా కూడా నేను నా ప్రాక్టీస్‌కి నిలబడతాను. ఒక ఎథిక్స్‌కి నిలబడతాను. నేను చేసే డెలివరీస్ కానీ, నేను చేసే సర్విస్ కానీ మానుకోలేను. అండ్ ఇది ముందు ముందు కూడా ఇలాంటి సోషల్ మీడియా థ్రెడ్స్‌కి నేను భయపడేది లేదు. అందుకే నేను సైబరాబాద్ పోలీస్‌లో సైబర్ బుల్లీయింగ్ కింద నేను కేస్ బుక్ చేశాను. ఎందుకంటే తన ఫోటోస్ కాదు, నా ఫోటో యూజ్ చేసి తన సర్క్యులేషన్‌లో ఇలాంటి ఫాల్స్ మెసేజెస్ పెంచుతోంది కాబట్టి. అండ్ ఇది కరెక్ట్ కాదు. నా ఫోటో ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయడానికి తనకి పర్మిషన్ లేదు. అండ్ నా ఫోటో పెట్టి అనవసరమైన ఫాల్స్ న్యూస్ గనక స్ప్రెడ్ చేసినట్టయితే అది నాకు హానికరం, నా కుటుంబానికి హానికరం, అదే విధంగా నా పేషెంట్స్‌కి కూడా హానికరం. ఎందుకంటే మెంటల్‌గా డిస్టర్బ్ అవుతే అనవసరంగా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఇలా తలా తోకా లేని న్యూస్‌తో ఎవ్వరు కూడా ముందుకు రావడానికి లేదు. అందుకే లీగల్‌గా నేను ప్రొసీడ్ అవ్వాలని అనుకున్నాను. అండ్ దాని వివరణ కింద నేను ఎవరికైనా జవాబుదారీ చెప్పాలి అనంటే అది నా వ్యూవర్స్‌కి, నా ఫాలోవర్స్‌కి. అందుకే నేను మీ అందరికీ ఇది వివరంగా చెప్తున్నాను. ఎందుకంటే నిజంగానే లాస్ట్ 1 ½ మంత్ నుంచి మేము చాలా బిజీగా ఉన్నాము. నిన్నటికి నిన్న మిసెస్ మామ్ ముంబై కంప్లీట్ చేసుకొనొచ్చాము. ఈ నెక్స్ట్ వీక్ సాటర్‌డే రోజు మిసెస్ మామ్ బెంగుళూరు ఉంది. సండే రోజు. ఆ తర్వాత మిసెస్ మామ్ హైదరాబాద్ ఉంది. ఈ బిజీ షెడ్యూల్‌లో కూడా నాకు మీకు వివరణ ఇవ్వాలని అనిపిచ్చింది. నిజం మీకు తెలియాలని అనిపిచ్చింది. అందుకే ఈ అన్‌ఫిల్టర్డ్ నేను చేస్తున్నాను. అండ్ దిస్ ఈస్ డాక్టర్ శిల్పి రెడ్డి, యోర్ డాక్టర్ శిల్పి రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అన్‌ఫిల్టర్డ్. And see me at Kim's Cuddles, Kondapur, and all the best.